అబద్ధ ప్రవక్త గురించి జాగ్రత్త పడండి. ప్రవక్త ఏంటి, అబద్ధం చెప్పడం ఏంటి, వినటానికి ఆశ్చర్యంగా ఉంది కదా. ఎస్, సాక్షాత్తు ప్రభువే చెప్పాడు కాబట్టి మనం జాగ్రత్తగా ఉందాం. వారు పైకి గొర్రె చర్మాలు వేసుకొని వస్తారు, కానీ లోపల క్రూరమైన తోడలని ప్రభువు చెప్పాడు. ఎందుకంటే అయ్యగారు, పాస్టర్ గారు ఎంతో చక్కగా వాక్యాన్ని బోధిస్తారు. అదేవిధంగా పైకి మాత్రం చక్కగా కనిపిస్తారు, వందనాలు చెప్తారు, ఎంతో ప్రేమగా నటిస్తారు. కానీ వారి ఫలాన్ని బట్టి వాళ్ళు ఈజీగా మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే వారిలో ఆత్మ ఫలింపు ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఎంతో క్రూరంగా ఉంటారని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి మనం వాక్యాన్ని నమ్మాలి, ప్రార్థన చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళ లోపల స్వభావం వేరుగా ఉంటుంది. ఎప్పుడు వాక్యం చెప్పినా కానీ డబ్బు గురించి స్వస్థత అన్నీ కూడా భూ సంబంధం వాటిని బోధిస్తూ, నేనే ప్రార్థన చేస్తే, నేనే వాక్యం చెప్తే, నేను సేవ చేశానని చెప్పేసి వాళ్ళ గురించి వాళ్ళు డప్పు కొట్టుకుంటూ వాళ్ళ గొప్పతనాన్ని ప్రకటిస్తూ చివరికి తమను కొన్న ప్రభుని కూడా శీఘ్రంగా విసర్జించే అవకాశం ఉన్న దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి మనం పైకి సూటు బొడ్డు వేసుకున్నాడని, కారులో వస్తున్నాడని, ఫ్లైట్లో వస్తున్నాడని పాస్ట్గా మనం నమ్మకూడదు. ఎందుకంటే వాక్యానుసారంగా మనం జీవించాలి, వాక్యాన్ని మాత్రమే నమ్మాలి. కాబట్టి సాక్షాత్ ప్రభు చెప్తున్నాడు, మీరు జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే సంఘం మోసపోయే అవకాశం ఉంది. ఈరోజు చాలా సంఘాలు మరి ఎందుకు పాడవుతున్నాయంటే దానికి కారణము అబద్ధ ప్రవక్తలు అనేక మందిని నరకానికి ఈడ్చుకెళ్తాననేది వాస్తవం. కాబట్టి మనం జాగ్రత్తగా ఉందాం. ఆమేన్.